బైన్సా పట్టణంలోని ఆల్ఫోర్స్ వాసవి గౌతమి నారాయణ ప్రైవేట్ పాఠశాలల్లో పుస్తకాలు దుస్తులు ఇతర వస్తువులు అమ్మవద్దని మండల విద్యాధికారి సుభాష్ పాఠశాలల యజమానులకు సూచించారు. ఇక బుధవారం పట్టణంలోని ఆయా పాఠశాలల్లో పుస్తకాలు దుస్తులు అమ్ముతున్నారని ఏబీవీపీ నాయకులు ఇచ్చిన సమాచారం మేరకు పాఠశాలలు సందర్శించారు. ఏబీవీపీ నాయకులతో పాఠశాలల యాజమాన్యం వాగ్వాదానికి చేసుకోవడం జరిగింది. మీరెవరు ఈ పాఠశాలలోకి రావడానికి అంటూ ఏబీవీపీ నాయకులతో వాగ్వాదం చేసుకున్న పాఠశాల యాజమాన్యం సిబ్బంది పాఠశాలల్లో దుస్తులు పాఠ్యపుస్తకాలు ఉండడంతో ఆ గదికి తాళం వేసి సీజ్ చేసిన బైన్సా ఎంఈఓ సుభాష్ నిబంధనలకు విరుద్ధంగా ఈ ప్రైవేట్ పాఠశాలలో కూడా పాఠ్యపుస్తకాలు దుస్తులు అమ్మితే చర్యలు తీసుకుంటామని బైన్సా ఎంఈఓ సుభాష్ తెలిపారు. మీ డిపార్ట్మెంట్ లేరు ఇలా మీ స్కూల్లో లేరా? స్కూల్లో కాలేదు. ఎట్లా అమ్ముతారు సార్ మీరు? మీరు ఎట్లా అమ్ముతారు సార్? మీరు ఎట్లా అమ్ముతారు సార్? ఎన్ని భయం లేదా మీకు? మీ భయం లేదా? మీరు ఎట్లా అమ్ముతారు? నేను చూస్తాను. దిక్కున్నోళ్ళకి చెప్పాలా? మీరు ఎట్లా అమ్ముతారు అన్న స్కూల్లో బుక్స్? స్కూల్ పైన మీద బుక్స్ ఎట్లా అమ్ముతారు సార్? స్కూల్ ఏబీపీ నుంచి వచ్చిన సార్ మీరు ఎవరికి చెప్తారు చెప్పండి సరేనా? పెట్టినా స్కూల్ పేరు మీద నేను మీకు రెస్పెక్ట్ మాట్లాడుతున్నా. మీరు ఏం చేస్తారు చూస్తా మరి మీకు భయం లేకపోయింది ఎంఈఓ సార్ ఏ సార్ అంటే అన్నా నాకు దిక్కుమాలిన వాళ్ళకి చెప్పు అన్నాడు. నువ్వు దిక్కుమాలినోడు చెప్పును. చలో నేను దిక్కుమాలిన వాళ్ళ మరి అయినా దిక్కుమాలిన అన్న నేను ఇనా అంతే నేనే ఒప్పుకుంటా. మీకు భయం లేకపోయింది ఫస్ట్ అయితే చాలా నేను తీసుకోవాలి సార్. మీరెవరు నాకేం చేసి నేనైతే పైసలు ఏం చేస్తారు సార్? ఏం చేస్తావు నువ్వు అరిచినట్టు నేను అరవలేను. మీరేమన్నారు? మీరు దిక్కుమాలిన దగ్గర చెప్తున్నాను. దిక్కుమాలిన దగ్గర చెప్తా. ఇప్పుడు నా ఫోన్ జియో సార్ ఫోన్ చేద్దాం.